ఫలించిన నితీష్ అభివృద్ధి మంత్రం. నితీష్కు మహిళలు బీసీల మంగళహారతులు. చూసుకొని ఇక్కడ తిన్మన్మలను అదే చెప్పిండు మొన్న. మొత్తం మీద బీసీలు నితీష్ కుమార్ వైపు వచ్చిండ్రు. కారణం ఏంటి అంటే నితీష్ కుమార్ బీహార్లో మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టిండు. కులగణన చేపట్టి బీసీలు 63% ఉన్నారని చెప్పేసి తేల్చిండు. వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసిండు. అయితే విషయం ఏంటంటే కులాల వారీగా లెక్కలు చెప్పిండ్రు బీహార్లో. ఏ కులం ఎంత, యాదవులు ఎంతున్నారు, ముదిరాజులు ఎంతున్నారు, గౌడులు ఎంతున్నారు, మున్నూరు కాపులు ఎంతున్నారు, తర్వాత పద్మశాలీలు ఎంతున్నారు, తర్వాత ఇక్కడ రజకులు ఎంతున్నారు, తర్వాత నాయ బ్రాహ్మణులు ఎంతున్నారు, విశ్వకర్మలు ఎంతున్నారు, ఒడ్డెరలు ఎంతున్నారు, తర్వాత ఇట్లా మొత్తం అన్ని కులాలకు సంబంధించినటువంటి శాలివాహనులు ఎంతున్నారు, ఇట్లా అన్ని కులాలకు సంబంధించినటువంటి వివరాలను క్లియర్గా వెల్లడించిండు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బీసీలు పూర్తిగా నమ్మినరు ఎవరు, నితీష్ కుమార్ని. తర్వాత మహిళలు కూడా మంగళహారతులు పట్టిందంట. అందుకే కారణం అదే అనమాట. నితీష్కు మహిళలు బీసీల మంగళహారతులు. కూటమి విజయంతో చిరాగ్ పాస్వాన్ కీలక పాత్ర. ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలిచింది. ఎందుకంటే అసలు యాక్చువల్గా చూడవచ్చు మనం ఇక్కడ ముస్లింలు మెజార్టీ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఒక ఆమె అక్కడ అభ్యర్థి ఉంటుంది, ఇగో ఈమె గెలిచింది. మైథిలి ఠాకూర్ అని చెప్పేసి 50% కంటే ఓట్లు ముస్లింలు ఉన్నాయి అక్కడ. ఆ నియోజకవర్గంలో ఈమె గెలిచింది. అట్లా పోటీ చేసి గెలిచిందంట బీజేపీ నుంచి. అక్కడ ఎక్కువ ముస్లిం ఓట్లు ఉన్నప్పటికీ 25 ఏళ్ళ యువతి ఆమె మైథిలి ఠాకూర్ అని చెప్పేసి ఆమె గెలిచిందట.